సో మా డాడ్ ఎట్లా ఫైనల్లీ బోర్ వేసిన తర్వాత సో పైప్ లైన్ అనేది వేసిన దాన్ని సో ఇప్పుడు మేము గుంతలు అనేది గుడుతున్నాము. సో యూ క్యాన్ సీ ట్రాక్టర్తో రంజిత్ మొత్తం కూడా పైప్ లైన్ గుడుతున్నాడు. సో ఇప్పుడే రంజిత్ చెప్పిన ఆల్రెడీ ముందు చూసారు కదా చిన్న గుంత. ఏమన్నా అంటే మా వాటర్ ఆడ ఆన్ చేస్తా బ్రో, దాని కింద ఉన్న ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా వెళ్ళిపోతాయి, మట్టి కూడా మెల్ల దిగిపోతుంది. నైట్ చూసుండొచ్చు మీరు, చిన్నగా ఎయిర్ లోపల గ్యాప్స్ అన్నీ కూడా అయినాయి. సో నిన్న డాడీ చెక్ చేసినట్టున్నాడు, టెస్టింగ్ చేసినట్టున్నాడు. సో టెస్టింగ్లో వాటర్ పోవడం వల్ల మొత్తం కిందికి దిగింది. సో వెళ్ళి నేను మోటార్ అయితే ఆన్ చేస్తా. రంజిత్ అక్కడ మొత్తం టోటల్గా మట్టిని మొత్తం కూడా గుర్తున్నాడు. సో రంజిత్ చెప్పింది ఏంటంటే, బాస్ దాన్ని మొత్తం టోటల్గా నువ్వు గట్టిగా చెయ్యి, ఎందుకంటే ఇది అంతకుముందు గట్ట అనేది మధ్యలో ఉంది, ఇటు సైడ్ చూడంగా ఇప్పుడు ఆ గట్ట అనేది వేరే అయింది. సో లెట్ మీ స్టార్ట్. ఓకే, నౌ బోర్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. సో చూద్దాం అక్కడికి వెళ్ళి వాటర్ ఎట్లా పోస్తుంది అన్నది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మధ్యలో వాటర్ పంపుతుంది అండ్ అది మూస్తే అక్కడ అది వెళ్తుంది. గో మొత్తం కలర్లు వస్తుంది. You guys see that? వాటర్ చూడు ఎట్లా చంపుతుంది. రేంజ్లో వాటర్తో కొడుతుంది. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ. మా డాడ్ ఎప్పుడు నచ్చబడతారు ఇంట్లో నువ్వని, బట్ ఇంత దొడ్డుగా పోవట్లేదు, కానీ ఇప్పుడైతే తెలుసు స్టోర్ వాటర్తోనే అని. యా, సో వాటర్ ఇస్ ఫ్లోయింగ్. సో ఆఫ్టర్ దట్ మనం పెడదాం. సో ఇదే కాన్సెప్ట్, యాక్చువల్ వాటర్ ఫ్లో అయ్యి దీన్ని ఇలా పారాలి, పారితేనే సో దట్ మట్టి అంతా సెల్ఫ్ అయిపోతుంది, కూర్చుంటుంది మంచిగా.